దురాత్మలతో, వాయుమండల అధిపతులతో. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఒకడే మన విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిగుదరా అని తిరుగుచున్నాడు. ఎవడిని ఎరేసి లాగాల. నాడు సంసోన్ని దేవుడు గర్భంలోనే ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, ఆత్మతో నింపుకున్నాడు. శత్రువుల్ని జయించు బహుశూరుడుగా బలవీరుడుగా బ్రతుకుతుండగా ఆ సంసోనికి ఎరవేశాడు సాతాను. యుద్ధానికి పైన సంసోను ఒకతను చూచెను అని ఉందండి. ఏంటంటే సాతాను మన కళ్ళకు బైర్లుగా ముంచుతాడండి. సాతాను మనకి చూడకూడని చూపిస్తాడు, చూడవలసినవి చూడనివ్వడు. అంతే. ఎరేశాడు శరీరాశ, మోహపు చూపు. చాలు, దొరికిపోయావు సాతానికి. స్పష్టంగా చెప్పాడు ప్రభు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు. అమ్మా, మీరు కూడా అక్కడ బైబిల్లో అక్కడక్కడ కొన్ని మార్పులు ఉంటాయి, మీరు చేర్చుకోవాలి. ఒక పురుషుని మోహపు చూపుతో చూచినది అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేస్తున్నావు. క్రియల్లో పాపం చేస్తాం కాదు, నీ ఆలోచనల్లోనే పాపం జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు. నీకు ఆలోచన వచ్చినప్పుడే నీవు దాన్ని జయిస్తే క్రియల్లో పాపంలో పట్టబడేదాకా ఉండవండి. ఏమరేశాడు నీకు? నేను ఇది వదిలిపెట్టలేకపోతున్నాను, ఇది మానలేకపోతున్నాను అని నీవు ఏదన్నా అంటున్నావంటే అది సాతాను నీ మీద ప్రయోగించిన తంత్రం. పతనమైపోయిందండి సంసోను జీవితం. బానిసైపోయాడు వేశ్యకి, బతుకు గెలిబిలి చేసేసుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుడి చేత ఏర్పరచబడిన వారు అక్కడక్కడ స్టక్ అయిపోయి ఉన్నారండి. ఈ ఆవరణలోనే ఉండుంటారు. దేవుడు నిన్ను సేవకు పిలిచాడని తెలుసు, దేవుడు నిన్ను రక్షించాడు, ఒకప్పుడు నువ్వు చక్కగా ప్రార్థించావు. ఈ రోజున నీ జీవితం పతనమైపోయింది, విశ్వాసంలో దిగజారిపోయావు. దేవుడి నామానికి సిగ్గు కలిగింది నీ జీవితం ద్వారా. ఇప్పుడైనా పశ్చాత్తాపడు. కనికరించే ప్రభు మనకున్నాడు. అపవాది తంత్రం, ఆశ పెడతాడు వాడిని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఆ సర్వాంగ కవచం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలోని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఆపద్దనమున మీరు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చి నిలబెట్టుటకు శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. బెల్ట్ చాలా ముఖ్యమంటే. తప్పు చేసిన వాడు వంగిపోతా ఉంటాడండి, స్ట్రైట్గా నిలబడలేడు, ముక్కుసూటిగా చూడలేడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు. తప్పు చేసిన వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళు బలహీనలు అయిపోతారు. ఆ భయమే వాళ్ళని ఓడించేస్తుంది, పట్టించేస్తుంది. నీలో సత్యం ఉన్నప్పుడు సాతాను నీ జోలికి రాలేడు. అబద్ధం అనేది సాతాను సంబంధమైంది. అబద్ధానికి నీలో చోటిచ్చినప్పుడు అపవాదికి చోటిచ్చేసావు. అబద్ధం ఆడకుడి. మీరు ఆడిన అబద్ధమును దాయకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అబద్ధాన్ని ఒప్పుకోండి, లేకపోతే సాతాను మిమ్మల్ని లొంగ తీసుకుంటాడు. సత్యం అనే దట్టి యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. క్రీస్తు మాట ప్రకారం బ్రతికేవాడు సత్యాన్ని ధరించిన వాడుగా ఉంటాడు. మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొనుడి, నీతి అను మైమరువు తొడుక్కొనుడి. నీ రొమ్ముకు నీతి ఏంటంటే, ఇక్కడ లంగ్స్ ఉన్నాయండి. తుపాకు గురిపెట్టేవాడు గుండె ఉంది, గుండెకు గురి పెడతాడు వాడు. సాతాను కూడా ఎప్పుడు క్యాచ్ చేసేది ఏంటంటే, నీ చెయ్యో కాలో పట్టుకుంటే ఇడిపించుకోవచ్చు నువ్వు, నీ గుండెల్లో దూరతాడు వాడు.
నీ హృదయంలో దూరతాడు వాడు. నీ హృదయంలో జరబడి మొత్తం క్యాపిటల్ సిటీ పట్టుకుంటే ఎలాగ పట్టణాన్ని పట్టుకుంటారో, ఒకడు హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, దూరినప్పుడు సాతాను నీ మాటలు, నీ క్రియలు, నీ అవయవాలు, నీ ఆలోచనలు అన్నీ పాడైపోతాయి. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవజల ధారలు ఊరును. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే, నీవు ఆయన సొత్తుగా మారిపోయావు. రక్షణ అనే శిరస్త్రావణ ధరించాలి. రక్షణ లేకుండా ఉన్నవారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారేమో. మన పాపమును మనం ఒప్పుకున్న మరుక్షణంలో ఆయన రక్తంలో కడగబడుతున్నాం, ఆయన సొత్తుగా మార్చబడుతున్నాం. నా పాపాలు క్షమించబడ్డాయి, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, నేను రక్షించబడ్డాను అనే నమ్మకం లేని వారుంటే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అన్ని పరిస్థితుల్లో కూడా నా యేసయ్య ఉన్నాడు, నేను ఆయన బిడ్డను, ఆయనకు తెలియకుండా ఎవడు నాకు హాని చేయలేడు, నా దేవుడు నన్ను కంటి పాపను కాపాడినట్లు కాపాడుతున్నాడు అనే విశ్వాసం నీకుంటుంది. కాబట్టి అన్ని స్థితిగతుల్లో కూడా సమాధానంగా ఉండగలుగుతావు, అద్భుతాలను నీ జీవితంలో చూడగలుగుతావు. అది నిజమైన క్రైస్తవత్వం. అట్టి జీవితములను దేవుడు మనకిచ్చును గాక.